नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। हर हर महादेव, 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 हर हर महादेव। చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు ఇది. ఇక్కడ మన హైదరాబాద్ మహానగరంలో ఫీనిక్స్ ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో పెద్దలు సహృదయులు అయినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలైనటువంటి అతులూరి విజయకుమార్ చౌదరి గారు, ఆయన వారి అమృత హస్తాలతో సతీ సమేతంగా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ మాందేశ్వర విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి వాళ్ళు ఎంతో కృషి చేసి చాలా శరవేగంగా ఈ రెండు మహానగరాలకు, జంట మహానగరాలకు మాందేశ్వరుని యొక్క సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంత అద్భుతంగా జరగడానికి కారకులు మరి భగవంతుడు అవకాశం ఆ పుణ్య దంపతులకు ఇచ్చారు. ఇప్పుడు మీకు నేను సార్కి ఆయన యొక్క కొన్ని అమృత వాక్కులు మీకు తెలియజేస్తారు. ఓం నమో శ్రీ మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. శ్రీ రుక్మందర్రావు గారు, ఆయన ఛానల్ ఫస్ట్ టైం మేము చూసినప్పుడు ఇదేదో కొత్తగా ఉంది, ఇటువంటి 10వ గ్రహం ఉన్నదా అనే దాని గురించి మొత్తం ఆయన వీడియోస్ చాలా చూసాము. చూసి ఆయన్ని కాంటాక్ట్ చేసాము.
ఆయన ఈ ప్రపోజల్ పెట్టారు. మనాళ్ళు చాలామంది కొన్ని వేల మంది తమిళనాడు కేరళ వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరేమన్నా ఇక్కడ ఏమన్నా చేయగలుగుతారా అని అంటే ఎందుకు చేయలేము అని చెప్పేసి నేను ఫినిక్స్ సంస్థని వాళ్ళని అడగటం, వాళ్ళు సరేనంటాం, వాళ్ళు ఈ ప్లేస్ను చూపించటం. దీన్ని మేము ఆయన ఈ అమావాస్య రోజు కంప్లీట్ చేయాలి అని అంటే రాత్రి పగలు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి రాత్రి పగలు కష్టపడి ఈ ముహూర్తం టైంకి చేయగలిగాము. ఇదంతా ఆ దేవుడు కృప, మా రుక్మందరావు గారు ఆయన ఆశీర్వాదం, ఆయన చెప్పబట్టే ఇవన్నీ చేయగలిగాము. దీనికి సహకరించిన ఫినిక్స్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అందరూ బాగుండాలి, అదే కోరిక. నమస్తే. ఇక్కడ ప్రతిష్ఠించిన మాందేశ్వర విగ్రహము ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈరోజు అమావాస్య, సూర్యగ్రహణము, వ్యాధిపాదం, నామయోగము, ప్రత్యేకమైనటువంటి దినము, చాలా శక్తివంతమైన రోజున ఈరోజు మన సార్ వాళ్ళ అమృత హస్తాలతో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఎప్పుడైనా ఎల్లవేళలా మాందేశ్వరుని సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొనొచ్చు. ప్రత్యేకించి అమావాస్య రోజు మహాలయ పక్షాలు, గ్రహణము లాంటి ముఖ్యమైన విజయదశమి లాంటి ముఖ్యమైనటువంటి శక్తివంతమైన ప్రత్యేకమైన దినాల్లో వచ్చి మాందేశ్వరుని సేవ చేసుకోవచ్చు. ఈయన దశమగ్రహంగా, ప్రతిగ్రహంగా తాకడలను, తడబాట్లను, దుర్మరణాన్ని, దుస్సంఘటనలను ప్రసాదించేటువంటి గ్రహం కాబట్టి వాటి నుంచి మనకు అనుగ్రహం ప్రసాదించేటువంటి ఏకైక దేవత అయినా. ఈయనకు ఉన్నటువంటి శక్తి అపారమైనది. ఈయన అనుగ్రహం ఉంటే మనకు ఎటువంటి దుస్సంఘటనలు జరగవు. ఈయన డబ్బులు ఇచ్చే దేవుడు కాదు, ముందు మన జరిగే ఆపదలను ఆపేస్తాడు, మనం వెన్నట్టే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఈయన సరైన సమయంలో మనకు జరిగే ప్రమాదాల నుంచి కాపాడేటువంటి దేవత. కాబట్టి ఈయన్ను ఇక్కడ వచ్చి ఆరాధించుకోవడం చాలా ముఖ్యం. అమావాస్య రోజు ఎవరైతే ఇక్కడికి వచ్చి స్వామివారి సేవ చేసుకుని బూడిద గుమ్మడికాయ అంటే తెల్ల గుమ్మడికాయతో దిష్టి తీసుకుంటారో చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి పీడ మొత్తం తొలగిపోతుంది. ఇక్కడ కాటికాపర్లు ఉంటారు, ఆ కాటికాపర్లు కూడా వాళ్ళు ఇక్కడ శ్మశాన సేవ చేస్తున్నారు ఉన్న వాళ్ళు. నేను ఎన్నో వీడియోలు చెప్పాను, శ్మశాన సేవ చేసే వాళ్ళకు మనము సహాయం చేయాలి, గౌరవించాలి, వాళ్ళని అభిమానించాలని. వాళ్ళు సంతోషపడితే మాందేశ్వరుడు మనకు అనుకూలమవుతాడు. కాబట్టి వాళ్ళ దగ్గర మీరు ఈ గుమ్మడికాయ దిశ తీసుకోవచ్చు. ఇక్కడ చక్కగా ఎక్కడంటే అక్కడ రోడ్లలో పగలగొట్టి పారేసి వెళ్తూ ఉంటారు, వాటిని ఎంతోమంది తొక్కుతూ ఉంటారు, దాటుతూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ శుభ్రతకు, శుభ్రతకు అగ్రతాంబూలం ఉన్నటువంటి ఈ ప్రదేశం ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ అందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ స్వయంగా ఎవరికి వాళ్ళు స్వామివారి సేవ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు వస్తే వాళ్ళే అర్చకులు స్వామివారికి. చక్కగా మీకు ఇక్కడ అన్ని నీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చి స్వామివారికి మీరు తెచ్చినటువంటి పువ్వో, పండో, ఫలమో సమర్పించుకొని కొద్దిసేపు ఇక్కడ సేద తీరి వెళ్ళాలి. ఇలా వచ్చి అలా వెళ్తే కూడా అనుగ్రహం పెద్దగా ఉండదు. ఎందుకంటే అలా టాటా చెప్పి వెళ్ళేదానికి దేవుళ్ళు లేరు. మనం కొంతసేపు కూర్చోవాలి. అక్కడ కూర్చున్నప్పుడు ఒక గడియ కాలం అంటే 24 నిమిషాలు స్వామివారి దగ్గర వెళ్తే ఈ ప్రదేశంలో కూర్చోగలుగుతారో అతీతమైనటువంటి అనుగ్రహం వస్తుంది. శ్మశానంలో చేసేటువంటి పూజ సాధారణ ప్రదేశాల్లో చేసే పూజ కన్నా 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటే మనం సాధారణంగా ఇంట్లలో ఒక గంట చేసే మెడిటేషన్ ఇక్కడ 10 నిమిషాలు చేసే చాలు. మీరు ప్రాచీనమైనటువంటి గ్రంథాల్లో చదవచ్చు, ప్రవచనకర్తలు కూడా చెప్తూ ఉంటారు. శ్మశానంలో, గోశాలలో, పుణ్యక్షేత్రాల్లో, కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో మెడిటేషన్ చేస్తే అంటే తపస్సు చేస్తే విశేషమైన శక్తి రావడంతో పాటు కర్మలు నశిస్తాయి. కాబట్టి ఇక్కడ మన కర్మ పూర్తిగా నశింపజేసేటువంటి క్షేత్రంలో ఇక్కడ మాందేశ్వర క్షేత్రాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అందరూ కూడా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకందరూ కూడా తెలియజేస్తున్నాము, పేరున కూడా ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఈ మాందేశ్వర సేవ చేసుకుని శుభ ఫలితాలు పొందుతారని, శుభ ఫలితాలు పొంది తరించమని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ రావచ్చు. ఇంత ఆహ్లాదకరంగా ఇంకెక్కడ కానీ ప్రపంచంలో లేదు. ఎందుకంటే ఇక్కడ ఫీనిక్స్ సంస్థ వాళ్ళు ఖర్చుకు వెనకాడకుండా అత్యద్భుతమైన స్థాయిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించారు. ఇక్కడ మాందేశ్వర విగ్రహాన్ని మన సార్ వాళ్ళు అతులూరి విజయ్ కుమార్ చౌదరి సారు వాళ్ళ పుణ్య దంపతులు వచ్చి, అందున ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా విశేషంగా చెప్పాలి, సారు వాళ్ళ మాతృమూర్తి అయినటువంటి శ్రీ లక్ష్మీ పున్నమ్మ గారు, కీర్తిశేషులు శ్రీ లక్ష్మీ పున్నమ్మ గారు, సార్ వాళ్ళ యొక్క శ్రీమతి గారు అయినటువంటి శ్రీమతి చారుమతి, అత్తులూరి చారుమతి అమ్మవారికి, దేవి గారికి జ్ఞాపకార్థంగా ఇది నిర్మించారు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు పుణ్యలోకాలకు ఖచ్చితంగా వెళ్ళి అన్ని సౌకర్యాలతో ఉత్తమ జన్మలకు వెళ్తారని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి మహత్కార్యాన్ని చేయాలంటే కూడా అందరి వల్ల కాదు, ఆ అదృష్టం అందరికీ రాదు. ఎందుకంటే ఇది ఇప్పుడు మాందేశ్వరుడు అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక స్థాయిలో మారుమోగే స్థాయికి ప్రచారం చేసేదానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా ఇటువంటి గొప్ప వాళ్ళ యొక్క సహకారాన్ని నాకు భగవంతుడు తీయించాడు.
వాళ్ళ ద్వారా కొన్ని వేల లక్షల కోట్ల మందికి రాబోయే రోజుల్లో ఇది 100 సంవత్సరాలైనా క్షీణించిన స్థాయిలో ఆయన నిర్మించారు. అది ఆషామాషి విషయం కాదు. ఎంత చెబితే అంత తక్కువే. ఎందుకంటే ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క హృదయము అంత శుభ్రమైనది, అంత గొప్పగా చేశాడు ఆయన, ఎక్కడ ఏ విషయంలో వెనుకాడకుండా. కాబట్టి అనుక్షణం దగ్గరుండి ఇప్పటి వరకు ఈ నిర్మాణం జరిగింది. ఈ స్వామివారి యొక్క సేవ ఎంత చేసుకుంటే వారు అంత ధన్యులు. కాబట్టి ఈరోజు ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఎల్లవెల్ల ఆరాధించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలయ్యి దుస్సంఘటనలకు దూరం అవుతారని. ఎందుకంటే అంతా సంపాదించి అనుభవించే రోజు ఏదో అవుతుంది. వేరే రాష్ట్రాలకు వెళ్ళకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం లేకుండా, శ్రమకు లోను కాకుండా, ఖర్చులు, భాష ప్రాబ్లము, ఇవన్నిటికి కూడా శాశ్వతంగా పరిష్కారము మన విజయకుమార్ చౌదరి సార్ వాళ్ళు అందరికీ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈరోజు వచ్చిన మీడియా మిత్రులు కూడా, వచ్చిన ప్రతి ఛానల్కి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఛానల్ ద్వారా చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి సేవలు తరించి ఎక్కడో తమిళనాడు, కేరళ ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాము.